అందరికీ నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని. ముందుగా ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీని 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ పరిపాలనకు సహకరించినటువంటి, ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ గెలవడానికి అనేక విధాలుగా కృషి చేసి ఈరోజు అత్యధిక మెజార్టీతో ఈరోజు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. ముందుగా అందరికీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ, అదేవిధంగా బీజేపీని ఆదరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే భారతీయ జనతా పార్టీని అక్కడ ఢిల్లీలో ఏదైతే అధికారం రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలకిన ఏదైతే చేసిన కుట్రలు పటాపంచల ఈరోజు భారతీయ జనతా పార్టీని కమల వికాసాన్ని ఈరోజు ప్రజలు కమలాన్ని వికసించేలా చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అక్కడ జరిగినటువంటి ఎలక్షన్లు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటుకి రాలేదు. అక్కడ మనం గమనించాలి, ఆప్కు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే అక్కడ వాళ్ళ సొంత మనుగడను కోల్పోయిన ఆప్కు పూర్తిగా మద్దతు ఇచ్చి ఒక్క సీటు రాకున్నా సరే ఆప్కు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీని అక్కడ ఓడిపోయాలంటే మా మనుగడ లేకపోయినా సరే ఆప్కు పూర్తిగా మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏదైతే చేసారో కుట్రపూరితంగా ఒక్క సీటు రానందుకు కాంగ్రెస్ పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఒక్క హామీని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయకపోగా ఈరోజు తెలంగాణలో ఈయన మాట్లాడుతూ ఉన్నారు. రేపు పొద్దుగాల భవిష్యత్తులో మీకు అదే గది పడుతుందని మరొకసారి ఇక్కడ నుంచి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో మా మహేశ్వరంలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఓడిపోయిన నాయకుడు ఏం మాట్లాడతాడంటే కబ్జాల గురించి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ పబ్బం గడుపుతుందని ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో నిజంగా కేఎల్ఆర్ సార్ మీకు పద్ధతి కాదు, అది జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకొకసారి అలా మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊరుకొని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ, ఈరోజు మన తుక్కుగూడ మున్సిపాలిటీలో ఒక డ్రామా, కబ్జాలు చేసింది వీళ్ళే. ఎవరు వెంచరండి? కబ్జాలు చేసిన వెంచర్ ఎవరిదండి? కేఎల్ఆర్ వెంచర్ అంటారు. ఎవరైనా వెంచర్ ఎవరిది? కబ్జాలు చేసింది మీరు, కూలగొట్టి ఇవ్వలేదు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకొని కేఎల్ఆర్ పట్టించుకొని ఈ యొక్క ఆక్రమణలను కూలగొడుతున్నాను. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నామండి భారతీయ జనతా పార్టీ తరఫున, ఎన్నిసార్లు మనం సర్వే చేయించినామండి. ఆ రోజు ఉన్నప్పుడు కట్టబోస్తుంటే మేము వద్దు అని చెప్తుంటే ఈయన ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్ మంత్రి గారు దానికి అండగా నిలబడి ఆ రోజు మమ్మల్ని అరెస్టు చేయించి ఎక్కడైనా దాన్ని సర్వే కాకుండా ఆపి ఈరోజు నాటకాలు ఆడుతూ మళ్ళా కాంగ్రెస్ పార్టీ కేఎల్ఆర్ గారు ఈరోజు మళ్ళీ ఏదో వచ్చి హైడ్రా వాళ్ళను ఇక్కడ వచ్చి ఏదో దాన్ని అడ్జేస్తున్నారు, ఏదో నాటకం ఆడుతూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాము, దాన్ని పూర్తిగా తీయండి. ఏదో నాటకాలు కాదు, ఇవాళ ఏదో ఒకసారి వచ్చి కూలగొట్టేసి మళ్ళీ తర్వాత దాన్ని పెట్టుకోవడం కాదు. మేము ఇప్పటికీ దీన్ని భారతీయ జనతా పార్టీ దాన్ని సీరియస్గా ఉన్నాము. ఖచ్చితంగా దాన్ని ప్రతి అక్కడ సురం చెరువుకున్నటువంటి ప్రతి గుంట పొలాన్ని తీయాల్సిందే. అది ఒక చెరువును కాపాడవలసిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఉందని మేము హెచ్చరిస్తూ, ఇక్కడ కూడా మున్సిపాలిటీ పరంగానే మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఆ రోజున్న పరిస్థితుల్లో అయిన మున్సిపాలిటీ నుంచి మేము తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో మేము ఎంఆర్ఓ గారికి సర్వే చేయమని, ఆర్డీఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి దీని మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చి నాటకాలు చెప్పి ముంగడ పెట్టేసి మేము మా చెరువు వాళ్ళని ఎవరు కబ్జా చేసిండండి? కబ్జా చేసినోడు వచ్చి రోజు మేము మీడియా ముంగడికి వచ్చి మేము ఏదో దీన్ని కాపాడుతున్నామని చెప్పేసి ఎవరు నమ్ముతారండి? ప్రజలు నమ్మరా? తెలియదా? ఎవరు పెంచారో తెలియదా? అది ఎవరు కబ్జా చేసారో తెలియదా? ఇవన్నీ మాటలు మాట్లాడదు. ఒక ఆయన వాట్సాప్లో పెడుతూ ఉన్నాడు. వాట్సాప్లో పెట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే దీనికి విముక్తి కలిగిందంట. ఏమైందండి మరి? ఎవరు చేసినోడు కాంగ్రెస్ వాడే కదా, ఆ కబ్జా చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. ఇవన్నీ బూటకం మాటలు, ప్రజలకు తెలిసి ఇవన్నీ మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో, ఏం అవినీతి ఎక్కడండి ఒక్క హామీ అన్న ప్రజలకు ఇచ్చిన ఇప్పటి వరకు ఎక్కడైనా ఎవ్వనంతల వాడు సంపాదించుకుంటాం తప్పితే ఎక్కడైనా మీరు పనిచేసిన పాపన పోలే. ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు నరేంద్ర మోడీ మీరు ఇలా హెచ్చలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఒక్కడికి ఈయన పనిచేత కాదు. ఈ దేశం ఏర్పడి దాదాపుగా 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికైనా ఎన్నడిగినా మీరు ఇలాంటి అభివృద్ధి చేసినట్టయితే ఈరోజు భారతదేశం ఎక్కడో వెళ్తూ ఉండే. దాదాపుగా మీరు పరిపాలన చేసినప్పుడు 2014 ముందుకు భారతదేశం ఏ స్థాయిలో ఉండే, ఈరోజు ఏ స్థాయిలో ఒకసారి ఆలోచించండి. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు ప్రయాణిస్తూ ఉంటే మీ కళ్ళు ఓర్వక ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకిస్తూ ఎంతసేపు ఈ దేశం మీద వాడి తిడుతూ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం, ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆడ కూర్చొని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే
తొత్తులుగా చప్పట్లు కొడుతూ ఉన్నారు కదా, ఆ యొక్క దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడిని మెడలు బట్టి ఉంచండి మీరు. అరే దేశానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు, ఈ దేశ సంస్కృతులకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఈ దేశం యొక్క పట్టు హిందుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని ఒక్కడన్నా నోరు తెరిచి మాట్లాడరు. ఎందుకు మీరు ఆయన అక్కడ కూర్చొని వాళ్ళు ఏది మాట్లాడితే అదే దానికి మీరు చేతులూపి చేతులు కొడతా ఉన్నారో రేపు పొద్దుగల ప్రజలు ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. మీరు గమనించండి, మీరు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ప్రతిసారి. అభివృద్ధిలో కానీ ఈ యొక్క దేశం పద్ధతులలో కానీ ప్రతిదానికి ఈ దేశంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజే కాదు, ఆనాడు నుంచి ఈనాడు వరకిన ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ద్రోహం చేసేది. అయినా కానీ ఎక్కడికైనా దీన్ని పట్టించుకోకుండా లోకల్ నాయకులు దాన్ని తొత్తుగా మాట్లాడుకుంటా ఎందుకు మీరు దేశం కోసం మాట్లాడండి, దేశం యొక్క పద్ధతులను సాంప్రదాయాలను సంస్కృతులను గౌరవించేటట్టు మాట్లాడండి. ఏది చేసినా మొన్నటికి మొన్న కుంభములో వేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. మీరు నిజంగా మనుషులా గాడులా అని ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారిగా భారతీయ జనతా పార్టీని కానీ అదేవిధంగా దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఊరుకునే ప్రసక్తి లేదని ఇక్కడి నుంచి తెలియజేస్తూ తుక్కుగూడ మున్సిపాలిటీ తరఫున ఢిల్లీ ప్రజలకు కానీ ఢిల్లీ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఇస్తున్నాడు. భారత్ మాతాకి జై.